అందరికీ నమస్కారాలు. ఈరోజు రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కడప పట్టణంలో రెండో రోజు రిలే నిరాదీక్ష ఎస్సీ ఎస్టీ తర్వాత సోషల్ మీడియా మరియు విద్యార్థి విభాగం కలిసి ఈరోజు కూర్చుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చంద్రబాబు అంటే మోసం, మోసం అంటే చంద్రబాబు. ఎందుకంటున్నానంటే ఆ యొక్క టీడీపీ పార్టీ అతనిది కాదు, వాళ్ళ మామగారిది. ఆ పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ ప్రజలు నిజంగా చెప్తున్నాను కదా, నమ్మినారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చాడు. అదే విధంగా ఈయన కూడా మేనిఫెస్టోలో 6 సూత్రాలని చెప్పి తర్వాత ఈ యొక్క 125 హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని నమ్మినారు, మళ్ళీ మోసపోయినారు. సో నేను ఒకటే చెప్పగలుగుతున్నా, చంద్రబాబు అంటే మోసం, మోసం అంటే చంద్రబాబు. ఇంకో విషయం వచ్చేసి గట్టిగా చెప్పగలుగుతున్నా, బిఎస్సిలో పక్కాగా మోసాలతోనూ కుట్రలతోనూ వాళ్ళను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ కోటా అయితే మరీ ఘోరాతి ఘోరంగా. ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ పాస్ అయ్యి, డిగ్రీ కంప్లీట్ అయ్యి, తర్వాత టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి టెట్ పాస్ అయ్యి ఉండాలి. ఆ విధంగా అయితేనే డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఇవన్నీ లేకుండానే ఉద్యోగాలను తన యొక్క బంధుమిత్రులకు డబ్బులకు అమ్ముడిపోయారు. ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు. లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ మేము అడుగుతున్నది ఒకటే, ప్రతిపక్ష పార్టీగా ఒకటి, సిబిఐకి ఎంక్వైరీ చేయమంటున్నాము. సిబిఐ ఎంక్వైరీ చేసే నిజాలు తెలుస్తాయి కదా, అప్పుడు ఎందుకు భయపడాల్సిన అవసరం వచ్చింది? ఇది కేవలం ఇంకొకటి చెప్పాలంటే, ఒలింపిక్ అధ్యక్షుడు పురుషోత్తం గారు కూడా మీకు చెప్పారు, ఇవన్నీ డబ్బులు అమ్ముడిపోయినారు స్పోర్ట్స్ కోటాలోని. ఇంకో విషయం ఏంటంటే, ఎట్లాంటి ఎగ్జామ్ లేకుండానే వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో పీటీ పోస్టులు ఇచ్చేశారు. అది కూడా ఎలా అంటే, ఇప్పుడు గోల్డ్ మెడల్స్ తీసుకున్న, దేశం గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వకుండా కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఆ విధంగా జూడో దాంట్లోనూ, తర్వాత ఇంకోటి కూడా మన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, పేకాట కూడా ఆయన వాళ్ళకు కూడా ఉద్యోగాలు తీసేసుకున్నారని. చూడండి ఎంత అస్వాస్థమో. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల తరఫున మన జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు మేము ఆదేశాల ప్రకారము ఎంత దూరమైనా వెళ్తాము. ఈ యొక్క పోరాటాన్ని ఆగేది లేదు, ఇది ఆరంభం మాత్రమే. జై జగన్.